భార్యాభర్తల మధ్య సంభాషణ. నెలాఖరులో సరుకులు తెమ్మంటే ఎలా చచ్చేది? సంచి విసిరి కొడుతూ కయ్యమన్నాడు కనకారావు. ఏడ్చినట్టే ఉంది. మామూలు ఉద్యోగస్తుడిలా మాట్లాడతారేం? వెలగబెట్టేది పెద్ద పోలీసు ఉద్యోగంగా. ఎలా తీసుకురావాలో నేనే చెప్పాలా? అంతకంటే గయ్యమంది గంగానమ్మ. డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. పేషెంట్: డాక్టర్ గారు, నా కుడికాలు బాగా నొప్పిగా ఉందండి అన్నాడు పేషెంట్ డాక్టర్తో. డాక్టర్: అది ముసలితనం వల్ల వచ్చే నొప్పి నాయనా అన్నాడు డాక్టర్ పేషెంట్తో. పేషెంట్: అదేంటండి, నా ఎడమకాలు కూడా అదే వయసు కదా, మరి దానికి నొప్పి లేదేంటి అని అడిగాడు. ఒక తాగుబోతుకి పోలీస్కి మధ్య సంభాషణ. పోలీస్: ఏంటయ్యా, తాగి బండి నడుపుతున్నావు అని అడిగాడు త్రాగుబోతుని. త్రాగుబోతు: లేదండి సార్, తాగిన తరువాత నడవలేక బండి మీద వెళ్తున్నాను అని సమాధానం చెప్పాడు. ఒక యజమానికి డ్రైవర్కి మధ్య సంభాషణ. యజమాని: డ్రైవర్, రోడ్డు మలుపుల్లోనూ ఎందుకంత వేగంగా వెళ్తున్నావు అని అడిగాడు డ్రైవర్ని. డ్రైవర్: భయమేస్తే నాకులాగే మీరు కళ్ళు మూసుకోండి సార్ అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఊరి చివరిలో ఉండే అలివేలు మంగ పాట పాడేందుకు హార్మోని పెట్టి తెచ్చి ముందు పెట్టుకొని పాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఆయన మంగపతి గబగబా తాళం తీసుకొని బయట గేటు తాళం వేసి వచ్చాడు. అది చూసి అర్థం కాక అలివేలు భర్తతో, ఎందుకండి బయట తాళం వేసి వచ్చారు అంది. గతంలో ఆమె పాటకు గాడిదలు లోపలికి వచ్చిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, ముందు జాగ్రత్త కోసం అన్నాడు భర్త.